హాయ్ ఫ్రెండ్స్, యూస్ఫుల్ టిప్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్కసారి పాలని బాయిల్ చేయకుండా అలాగే వదిలేస్తుంటాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే ఉన్నాయనుకోండి, విరిగిపోతాయనే భయం ఉంటుంది కదా. అనుకోకుండా ఒక్కొక్కసారి బయటకు వెళ్తుంటాం, లేదంటే ఇంట్లో ఉండి కూడా మర్చిపోతుంటాము. అలాంటప్పుడు విరిగిపోయాయి అని చెప్పేసి పడేస్తుంటాం కదా. అలా కాకుండా ఈ టిప్ను ఒకసారి ట్రై చేయండి. అందులోకి ఒక 2-3 డ్రాప్స్ వరకు కుకింగ్ ఆయిల్ వేయండి. వేసేసి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని బాయిల్ చేసుకున్నారనుకోండి, పాలు అనేవి అస్సలు విరగవండి. నేనైతే ఈవినింగ్ వరకు అలాగే పెట్టాను. ఆ పాలతోనే చూపిస్తున్నాను చూడండి. అలాగే ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవడం వల్ల పాలు అనేవి పొంగకుండా కూడా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. అలాగే పాల మీగడ ఎక్కువ రావాలంటే పాలు బాయిల్ చేసిన తర్వాత ఇవి ఆరిపోయాక ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల సేపు పెట్టుకున్నారనుకోండి, పాల మీగడ అనేది చిక్కగా వస్తుంది. 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఈ మీగడిని ఒక 1 వీక్ వరకు నేను స్టోర్ చేసుకున్నాను. స్టోర్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే వెన్న అనేది ఎంత చిక్కగా వచ్చిందో చూస్తున్నారు కదా. చాలా తక్కువ పాలలో ఎక్కువ వెన్ననైతే తీసుకోవచ్చు అనమాట. ఈ టిప్ని ఇస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి.